నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే రోడ్ నుంచి 4.5 కిలోమీటర్స్ టు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కాచవన సింగారం ముత్తువెల్లిగూడలో హెచ్ఎండిఏ లేఅవుట్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న 2 BHK బ్రాండ్ న్యూ హౌజెస్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అండ్ ఎంత ప్రైస్ కోడింగ్ చేస్తున్నారో అన్న విషయం క్లియర్గా మనం బిల్లర్ గారి దగ్గర తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్గా స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ హౌజెస్ అనేది చెక్ చేసుకొని హౌజెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌజెస్ సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఎవరైతే హౌజెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఈ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్లర్ కమ్ ఓనర్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మన వ్యూవర్స్ గురించి మీ యొక్క గుడ్ నేమ్, మన వెంచర్ అండ్ ఈ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పండి. వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరెడ్డి. ఓకే. ఇక్కడ కాచివాన్ సింగారంకి దగ్గరలో మన వరంగల్ హైవే నుంచి 3.54 కిలోమీటర్స్ లోపలనే హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు 105 గజాల నుంచి 181 గజం వరకు ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఇంటికి బోర్ ఉంటుంది, ప్రతి ఇంటికి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మనకు సెట్ బ్యాక్స్ అన్ని వదిలి మన హెచ్ఎండిఏ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తాం. ఓకే. ఇది ఎలాంటి పర్మిషన్ అంటే అప్రూవల్ ఎక్కడి నుంచి తీసుకోవడం? ఇది మున్సిపాలిటీ పోచారం అండి. ఓకే. ఇది జిహెచ్ఎంసీ అండర్ లోకి వస్తుంది. మున్సిపాలిటీ పోచారం నుంచి మనకు పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. G+1 పర్మిషన్ ఉంటుందండి. ఇప్పుడు గ్రౌండ్ కడుతున్నాం, G+1 కావాలనుకున్న వాళ్ళకి G+1 కూడా కడతాం. ఓకే. ఇక్కడ హౌస్ ముందర ఉన్న రోడ్ ఎన్ని ఫీట్ల రోడ్? 30 feet. ఇక్కడ ఏమైనా సెమీ కమర్షియల్ హౌసెస్ ఉన్నాయా? ఉన్నాయి సార్. మన దగ్గర 2 కమర్షియల్ ఉన్నాయి. మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 feet రోడ్ అండి. సౌత్ సైడ్ 70 feet రోడ్ ఉంది. 70 feet రోడ్ కు త్రూ అవుట్ లోపలికి కూడా 2-3 కాలనీలకి దారి వెళ్తుంటది. మనకు ఎక్కడైతే 181 స్క్వేర్ ఉందో దాని ఎదురుగా అపార్ట్మెంట్లు కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతున్నాయి. అందుకనేసి మనకు 70 feet రోడ్ కు 2 సెమీ కమర్షియల్ ఉన్నాయండి. హౌజెస్ ఉన్నాయి. ఓకే. సెమీ కమర్షియల్ హౌజెస్ యొక్క రేట్ ఏం కోట్ చేస్తారు? సెమీ కమర్షియల్ అండి ఓన్లీ G+1 అయితే ₹1,00,00,000 వరకు అండి. అది 181 స్క్వేర్ యార్డ్ వచ్చేసి అది 99 లక్షలకు. అది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అయితే 99 lakhs. ఒకవేళ అది G+1 అయితే దానిపైన వాళ్ళకి ఏమేమి కావాలనుకుంటున్నారో, 2 BHK కావాలా, 3 BHK కావాలా, వాళ్ళు దాన్ని బట్టి కోడింగ్. సార్ మీరు ఇక్కడ స్టార్టింగ్ సైజు 105 స్క్వేర్ యార్డ్ ఉందని చెప్పడం జరిగింది కదా, దాని యొక్క డైమెన్షన్ చెప్పండి. 101 స్క్వేర్ యార్డ్ వచ్చేసి 26 వెడల్పు ఉంటుందండి, 36.5 పొడవు ఉంటుంది. మంచి బిల్డర్ సైజ్. అది సైజ్ కూడా మనకు పార్కింగ్ 2 BHK. ఇది నారో లేకుండా నీట్ గా ఉంటుంది. మంచి పార్కింగ్. ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడ్డామో ఈ ఇల్లు వచ్చేసి మనకు 26 వెడల్పు ఉంటది, 49.5 పొడవు ఉంటదండి. 149.5 మనకు మంచి సైజ్. ఇది ఎన్ని గజాలు? 143 స్క్వేర్ యార్డ్స్. 143 స్క్వేర్. ఈస్ట్ సౌత్ కార్నర్ అండి. ఇది ఈస్ట్ కి వచ్చేసరికి 30 feet అది ఇలాగ అనుకున్నట్టు 30 feet సిసి రోడ్. సౌత్ సైడ్ కూడా మనకు 70 feet రోడ్ సిసి రోడ్ అండి విత్ డివైడర్ తోటి సార్. ఇప్పుడు మనకు ఆఫీస్ కనిపిస్తుంది కదా, ఆఫీస్ ఇది మొత్తం 70 feet రోడ్ అండి. ఇది లోపల హౌస్ అన్నది 142 స్క్వేర్ యార్డ్ అని చెప్పారు కదా, దీనికి ఎన్ని కాలాలు తీసుకోవడం జరిగింది అన్న ఎలాగ కడుతున్నా అన్న విషయం క్లియర్ గా చెప్పండి. ఇది 142 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 12 కాలాలు ఉంటాయి, 12 పిల్లర్లు ఉంటాయి. ఖచ్చితంగా మనకు G+3-4 వరకు వేసుకునే స్ట్రెంత్ ఇస్తున్నాము. తర్వాత వేసుకోలేము కాబట్టి వాస్తు 100% మెయింటైన్ చేస్తాము. ఇది పరాపర్ అప్రూవల్ ఇంజనీర్ తోటి ప్లాన్ తీసుకొని మన ప్లాన్ ప్రకారమే కడుతున్నారు. మంచి ఆర్కిటెక్చర్ ప్లాన్ తోటి కట్టడం జరుగుతుంది. సార్ ఇక్కడ ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ లో పార్క్ ఏరియా ఉందని చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి మన వ్యూవర్స్ గురించి పార్క్ ఏరియా చూపించండి. అండ్ అక్కడ పార్క్ ఏరియా చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నియర్ బై లొకేషన్ హైలైట్స్ అండ్ అదే విధంగా రేట్ అనేది మరొకసారి రిపీట్ చేద్దాం. సరే అండి. ఇక్కడ పార్క్ ఉంది 1600 స్క్వేర్ యార్డ్స్. వెళ్దాం. ఒకసారి మనం పార్క్ ఏరియా దగ్గరికి వెళ్ళేసి పార్క్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తూ ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న 105 స్క్వేర్ యార్డ్ హౌస్ యొక్క రేటు అండ్ 142 స్క్వేర్ యార్డ్ హౌస్ యొక్క రేటు, 181 స్క్వేర్ యార్డ్ హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎందాక వచ్చేసి మీరు హౌజెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి పార్క్ ఏరియా మీరు తీసుకోవడం జరిగిందండి. ఈ పార్క్ ఎన్ని స్క్వేర్ యార్డ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉన్న రోడ్ యొక్క సైజెస్ అండ్ ఇక్కడ నియర్ బై యొక్క లొకేషన్ హైలైట్స్ కూడా క్లియర్ గా చెప్పండి మన వ్యూవర్స్ కి. ఈ పార్క్ వచ్చేసి సార్ ఇది మొత్తము హెచ్ఎండిఏ అప్రూవల్ లేఅవుటే హెచ్ఎండిఏ అప్రూవల్. మేము పర్మిషన్లు కూడా హెచ్ఎండిఏ పోచారం నుంచి, మున్సిపాలిటీ పోచారం నుంచే పర్మిషన్ తీసుకొని G+1 పర్మిషన్లు ఉంటాయి. అన్ని హెచ్ఎండిఏ టర్మ్స్ కండిషన్ ప్రకారమే వెంచర్ డెవలప్ అయింది. ఇల్లులు కూడా అట్లాగే కడుతున్నాం.
ఇప్పుడు ఈ పార్క్ వచ్చేసి మనకు సుమారు 1600 గజాలు ఉంటది, ఓకే 1600 స్క్వేర్ యార్డ్స్. ఓకే దీని ఫుల్ డెవలప్ చేసి ఉంటది. ఓకే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అండ్ ఇక్కడ అవి సీనియర్ సిట్టింగ్ వాకింగ్ ట్రాక్ చేయడానికి గానీ సీనియర్ కూర్చోటానికి గానీ, అన్నిటికీ తర్వాత కమిటీ హాల్ కట్టే కూడా ప్లాన్ ఉంది. ఓకే చుట్టూ మనకు మంచి వ్యూ, మంచి ఇది ఉంటుంది. ప్లాంటేషన్ కూడా చేశారు నీట్గా. ప్లాంటేషన్ కూడా చేసినాము. ఓకే తర్వాత ఈ వెంచర్కి వచ్చిన మెయిన్ హైలైట్ వచ్చేసి మనకు మొత్తం సీసీ రోడ్లు ఓకే 100%. మీరు ఎవరైనా చూడొచ్చు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి కూడా ఒక 4 రోజులు అవుతుంది. ఓకే ఇంత పెద్ద ట్రక్కులు వచ్చినా కూడా ఎక్కడ సీసీ రోడ్ లో ఒక కంకర Damage అనేది డ్యామేజ్ అనేది రావట్లేదు. ఓకే గ్రౌండ్ లో చూడొచ్చు అనమాట. ఓకే తర్వాత ఇంత మంచి డెవలప్ చేసిన పార్కులు ఉండే ఏరియా కూడా మనకు చాలా తక్కువ ఉంటాయి కాలనీలో. ఓకే ఓకే అంటే మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రైమ్ లొకేషన్ లో దట్టు మనకి వరంగల్ హైవే కి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ అని చెప్తున్నారు. అది కూడా ఫైనల్ ఎల్పీ నెంబర్ రావడం జరిగింది. ఫైనల్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది. Construction ఫైనల్ start లేఅవుట్ వచ్చిన తర్వాతనే మనం కన్స్ట్రక్షన్ కి పర్మిషన్ పోయి స్టార్ట్ చేస్తాం. ఓకే ఇక్కడ ఎవరైనా బ్యాంక్ లోన్ కావాలంటే మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్న హౌసెస్ కి బ్యాంక్ లోన్ వస్తుందా? ఖచ్చితంగా 100% ఎనీ బ్యాంక్ వస్తుంది. హెచ్ఎండిఏ లేఅవుట్ అంటేనే మనకు అన్ని గవర్నమెంట్ బ్యాంకులు కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ ఖచ్చితంగా వస్తుంది. మేమైనా తెప్పిస్తాం, మీరు తెప్పించుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఓకే ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, లేదంటే సపోర్ట్ కండిషన్ ఏం లేదు, మేమే లోన్ ఇప్పిస్తాం, ఓకే మీరే తెచ్చుకోవాలనేది. ఓకే ఎవరైనా ఓకే సార్. ఓకే ఇవన్నీ ఇండిపెండెంట్ హౌస్లే అండి, ఓన్లీ దీంట్లో అపార్ట్మెంట్ కానీ. ఓకే సార్, మన వ్యూవర్స్ గురించి మరొకసారి మీరు ఎన్ని గజాల నుంచి స్టార్టింగ్ హౌసెస్ కడుతున్నారు అండ్ వాటి యొక్క రేట్ ఏమన్నది విషయం క్లియర్ గా చెప్పండి. మనకు వచ్చేసి 105 గజాలు స్టార్టింగ్ ఉంటుంది. ఓకే 105 గజాలు వచ్చేసరికి అందరూ చిన్న ఇల్లు ఏమనుకుంటారు, మంచి సైజ్ ఉంటుంది. 26 వెడల్పు, 36.5 పొడవు ఉంటుంది. ఓకే అది కూడా ఫ్రంట్ సైడ్ వెస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ కి వచ్చేసరికి సేమ్ మనం ఇప్పుడు ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఈ అదే పార్క్ ఉంది. ఓకే మనకి ఈస్ట్ సైడ్ కూడా ఎప్పుడు వెంటిలేషన్ ఉంటుంది. ఓకే 2 BHK వస్తుంది. ఓకే మంచిగా దాని యొక్క వస్తది. రేట్ ఏం నుంచి చెప్తున్నారు? అది 63 లక్షలు 63 లక్షలు స్టార్టింగ్. 63 నుంచి మన కాడ లార్జ్ 142 ఉంది, ఓకే 152 ఉంది, Okay. అదే విధంగా 182 ఉంది, ఓకే 181 ఓకే 181 స్క్వేర్ యార్డ్ కూడా సెమీ కమర్షియల్ ఉంటుంది. ఓకే మనకు 181 స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 99 lakh అవుతుంది. ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ అంటే 63 lakhs టు 99 lakh వరకు మన కాడ ఓకే. గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఫేసింగ్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఈస్ట్ కావాలన్న వాళ్ళకి వెస్ట్ రెండు ఉన్నాయండి. ఈస్ట్ ఉన్నాయి అండ్ వెస్ట్ కూడా ఉన్నాయి. వెస్ట్ ఉన్నాయి. ఈస్ట్ లో కూడా మనకు సౌత్ ఈస్ట్ ఉంది, సౌత్ వెస్ట్ ఉన్నాయి. ఈ రెండు వచ్చేసి సెమీ కమర్షియల్. Okay. 70 ఫీట్ రోడ్డు ఉంటుంది. సౌత్ సైడ్ 70 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఓకే ఎదురుగా ఏదైతే మనం ఇప్పుడు ఎదురుగా అపార్ట్మెంట్ చూస్తున్నామో ఓకే అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ప్లాటే మంది 181 స్క్వేర్ యార్డ్ది. ఓకే దాని ఎదురుగా ఒక 3 సెటర్స్ వస్తాయి, ప్లస్ 2 BHK వస్తుంది 181 స్క్వేర్ యార్డ్ ఓకే సార్. ఓకే సార్. గ్రౌండ్ ఫ్లోర్. ఓకే చూస్తున్నారు కదా, పర్మిషన్ వచ్చేసి G+1 అన్నిటికి ఉంటుంది. అన్నిటికీ పర్మిషన్ ఉంటుంది. వాళ్ళు కావాలంటే కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు, లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ లో కొనుక్కోవచ్చు. ఓకే G+1 అయినా ఇమీడియట్ కట్టిస్తాం వాళ్ళ Okay, sir. డిమాండ్ బట్టి. ఓకే చూస్తున్నారు కదండి, ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో వరంగల్ హైవేకి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఫిర్జాదిగూడ కమాన్ నుంచి వెంచర్ వరకు కేవలం 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో, నియర్ బై చూసుకున్నట్లయితే స్కంద ఇంటర్నేషనల్ స్కూలు, JRS ఇంటర్నేషనల్ స్కూలు, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ ఇటువైపు వచ్చేసి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, హాస్పిటల్స్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ. సో ఇట్లా అన్నింటికి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఎక్సలెంట్ గా డెవలప్ చేసినటువంటి హెచ్ఎండిఏ వెంచర్ లో, దట్టు మనకి ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి హెచ్ఎండిఏ వెంచర్ లో అండ్ ఇక్కడ హౌజెస్ రీజనబుల్ బడ్జెట్ లో సేల్ చేస్తున్నారు సార్ వాళ్ళు. సార్ నెంబర్ స్క్రీన్ పైన డైరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా మీకు ఇష్టం ఉన్నట్లుగా మాడిఫికేషన్ చేసి ఇక్కడ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.